షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఫర్ ద లార్డ్ ఈజ్ అవర్ జడ్జ్, ద లార్డ్ ఈజ్ అవర్ లాగివర్, ద లార్డ్ ఈజ్ అవర్ కింగ్, హీ విల్ సేవ్ అస్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఏమవుతాడో, తనకు తన ప్రజలకు ఎటువంటి బంధం ఉన్నదో ఇక్కడ ప్రవక్త ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు. నిజమే, బంధాలు అనుబంధాలు లేకపోతే ప్రేమ ఆప్యాయతలు ఇంకెక్కడ కనబడతాయండి? అన్నీ ఉన్నా సరే ప్రేమ అంతరించిపోతూ ఉంది. కానీ ప్రభువు మనకేమవుతాడు? మనం ఆయన ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆయనకే ప్రార్థించాలి? ఆయన మీదే సకలము సమస్తము ఎందుకు ఆధారపడాలి అనేది ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ 4 రీతులుగా ప్రభు మనతో కలిసినటువంటి సంబంధాన్ని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా ఆయన న్యాయాధిపతి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి పిల్లలు. అంటే మనకు నాయకత్వం వహించేటువంటి నాయకుడు ఎవరంటే న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగా కొందరు ఈ లోకంలో అన్యాయం చేసేవారు ఉన్నారేమో, కానీ దేవుని విషయంలో ఆ అనుమానం అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి. నీ పక్షమున న్యాయం ఉంటే ప్రజలు నిన్ను అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు న్యాయానికి తగిన ఫలితాన్ని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. సో కాబట్టి నా ప్రక్కవారు అన్యాయం చేస్తున్నారు కదా, నేను అన్యాయం చేస్తే తప్పేంటి అని నువ్వు ఎప్పుడూ భావించకూడదు. అలా చేశావో రేపటి రోజున తీర్పు దినాన్న దొరికిపోతావు, తలదించుకుంటావు, ఇబ్బందులు పాలవుతావు. నేను న్యాయాధిపతిని అంటున్నాడు. న్యాయమునకు ఆయన అధిపతి. గుర్తించుకోవాలి విషయాన్ని. సో అక్కడ నుండి ఎప్పటికీ న్యాయమే జరుగుతుంది. నిన్ను ప్రజలు అన్యాయం చేసినంత మాత్రాన నీ బ్రతుకు ఆగిపోకూడదు. నీకు న్యాయం చేసే దేవుడున్నాడు, ఆయన పేరు న్యాయాధిపతి. ఒకవేళ నీ ఆస్తులు కాజేయచ్చు, నీ అభిమానాన్ని పాడు చేయొచ్చు, నువ్వు చూపించినటువంటి ఆత్మీయతను ఎప్పటికీ కూడా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, కానీ న్యాయము తీర్చే న్యాయాధిపతి మనకున్నాడని ధైర్యంగా ఉండు. ఆయన న్యాయాధిపతి మాత్రమే కాదండి, శాసనకర్త. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. శాసనాలు రచించువాడు, తయారు చేయువాడు, శాసనాన్ని సృష్టించగలిగినవాడు ఆయన. నీవు పిరికిదానిగా, పిరికివాడుగా విధి ఇంతే, నా తలరాత ఇంతే అని నువ్వు మదనపడాల్సినటువంటి పని లేదు. నీ గురించి రాజశాసనం తయారు చేయగలడు ఆయన. ఆ శాసనాన్ని నీ జీవితంలో నెరవేర్చగల సమర్థుడు. ఆయన్ని స్తుతిస్తావా? రాజశాసనాన్ని కూడా తల్లక్రిందులు చేయగలిగినటువంటి రారాజు ఆయన. అవును కదా. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకున్నాం, దానియేలు గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం. శాసనాలను తలక్రిందులు చేయగలిగినటువంటి రారాజు ఆయన. శాసనకర్త, శాసించగలిగినవాడు, శాసనాలు రచించగలిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా. ఆయన శాసనకర్త మాత్రమే కాదు, మన రాజు. మన రాజు. ఈ లోకంలో రాజులు కొన్ని రాజ్యాలకి, కొన్ని సామ్రాజ్యాలకి పరిమితమయ్యారు, కానీ ఈయన మన అందరికీ రాజు, నడిపించువాడు, పరిపాలించువాడు, ప్రశాంతతను కోరుకునేటువంటి రాజు ఆయన. ఎప్పటికీ కూడా ఆయన ప్రశాంతతను కోరుకుంటాడు. అటువంటి రాజు రాజ్యంలో ఎంత నెమ్మది ఉంటుందో తెలుసా అండి? ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుసా? రాజుగా కర్కశంగా ఉండేవాడు కాదండి. ఈ లోకపు కొందరి రాజులాగా ఎప్పుడు విజయాలనేవాడు కాదండి. అవసరమైతే తనను తానుగా తగ్గించుకొని సామాన్య మనిషిని కూడా రాజు చేయగల సమర్థుడైన రాజు మాత్రమే కాదు, 4వదిగా అంటున్నాడు, మన రక్షకుడు ఆయన. మనలను రక్షించువాడాయన.
ఆయన రాజు మాత్రమే కాదండి, మనలను రక్షించేటువంటి రక్షకుడు. మనల్ని పాప బానిసత్వం నుంచి విమోచించువాడు. నువ్వు సరిగా అర్థం చేసుకుంటే ఎన్నిసార్లు నిన్ను దేవుడు రక్షించి ఉన్నాడో, కానీ ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి మర్చిపోయి ఉన్నావు. పాపము నుండి విడిపించువాడు ఆయన. ఈ యొక్క 4 విషయాలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఓ న్యాయాధిపతి నీకు స్తోత్రములు, శాసనకర్త నీకు స్తోత్రములు, నా రాజా నీకు వందనములు, నా రక్షకుడా నీకు ఆరాధన అంటూ అనుదినము ప్రభువుని సేవించుదుముగా. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.